పార్ట్ 2 పెట్టడానికి నాకు చాలా డేసే పట్టింది. ఏం పర్వాలేదు. ఈ రోజు అయితే నేను అప్లోడ్ చేసేస్తున్నాను. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. అండ్ ఇది వచ్చి జీబ్రా. మనకి తెలిసిందే ఈ ప్రపంచంలో ఎన్ని యానిమల్స్ ఉన్నా సరే పిల్లలకి కామన్ గా వైల్డ్ యానిమల్స్ లో తెలిసింది జీబ్రా, జిరాఫీ ఇవి. ఎందుకంటే జెడ్ ఫర్ జీబ్రా, జీ ఫర్ జిరాఫీ అని చదువుకుంటారు కదా. సో ఇది జీబ్రా అన్నమాట. చూడండి ఎలా నడుస్తుందో. అండ్ మనకి ఎన్ని యానిమల్స్ చూస్తాం ఆ జూలోని, కానీ మనకి కొన్ని బాగా నచ్చుతాయి. అలాంటి వాటిల్లోని ఈ జిరాఫీ ఒకటి అనమాట. నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అంత పెద్ద యానిమల్ ని మనం అంత దగ్గరగా చూడడం, అవి కూడా చాలా క్యూట్ గా చూస్తున్నాయి. మనం వెళ్తున్నప్పుడు వస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ ఫుడ్ పెడుతున్నారు వాళ్ళకి. కొమ్మలు అవి ఇలా కట్టేస్తున్నారు అనమాట. అవే వచ్చి తింటున్నాయి. నాకైతే భలే నచ్చేసాయి ఈ జిరాఫీ. అండ్ ఇదంతా కూడా పికాక్స్ అవి ఉండేవన్నమాట. ఈ వీడియోస్ అన్ని కూడా నేను లాస్ట్ ఇయర్ తీసినవి. ప్రెసెంట్ జూ చాలా మారిపోయింది. ఎందుకంటే నేను రీసెంట్ గానే మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూశాను. బట్ ఈ వీడియోస్ అన్ని నా గ్యాలరీలో ఉన్నాయి కదా, అండ్ నేను పార్ట్ 2 పెడతానని చెప్పాను. పెట్టకపోతే ఎలా అని సరేలే పెట్టేద్దాం, గ్యాలరీలో ఉన్నాయి కదా అని ఉద్దేశంతోనే నేను అప్లోడ్ చేసేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ ఈ పికాక్స్ అయితే ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్ ఇలా రూమ్స్ వైజ్ గా పెట్టారనమాట. 1 2 3 4 అని చెప్పేసి. బట్ ఇప్పుడు దీన్ని ఇలాగా గ్లాస్ రూమ్ లా పెద్దగా పెట్టేశారు. పెట్టేసి అన్ని పికాక్స్ ని అందులో పెట్టారనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. ముందైతే గ్రిల్స్ అవి అడ్డుండి సరిగ్గా కనిపించలే. బట్ ఇప్పుడైతే పెట్టారు కదా ఇంత పెద్దగా గ్లాస్ ఉండడం వల్ల ఇంత క్లియర్ గా కనిపిస్తున్నాయి ప్రతివిని. అండ్ ఇవన్నీ కూడా నేను జస్ట్ ఏదో స్పీడ్ గా అయితే నేను చూపించేస్తాను. ఉన్నాం అంత క్లియర్ గా అయితే చూపించట్లేదు. మీరు వెళ్ళి చూడండి. అక్కడ చాలా బాగా అనిపిస్తుంది. చాలా వరకు పేరెంట్స్ ఏంటంటే పిల్లలు జూకి తీసుకెళ్ళమని అడిగితే అందులో ఏమి లేవు, యానిమల్స్ ఏమి ఉండవు అంటూ ఉంటారు. మీరు నమ్మకండి, చెప్పండి. జూలో చాలా యానిమల్స్ ఉన్నాయి. అండ్ నేను ప్రెసెంట్ ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నవి కూడా కొన్ని యానిమల్స్ మాత్రమే. దీనికి మించి ఉన్నాయి ప్రెసెంట్. అది మీకు పార్ట్ 3లోని తెలుస్తాయి. పార్ట్ 3లోని నేను చాలా యానిమల్స్ అన్నవైతే పెట్టాను అనమాట. సో మీరు పార్ట్ 2 చూస్తున్న వాళ్ళు రేపు పార్ట్ 3 చూడండి. రేపే అప్లోడ్ చేసేస్తా. అండ్ ఇది వచ్చి ఐస్ క్రీమ్ అనమాట. నేను చెప్తున్నా కదా జూలో ఐస్ క్రీములు తినకండర్రా, అవి చాలా విచిత్రంగా ఉన్నాయి. దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు నాకు. అండ్ మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాము. అండ్ దాని తర్వాత కృష్ణ జింకంట ఇవి చూడడానికి వచ్చాము. ఇందులోని ఒక రకమే కాదు, ఒక 3-4 టైప్స్ అన్ని కలిపిసి అయితే పెట్టారనమాట. ఇది నేను లాస్ట్ ఇయర్ తీసిన వీడియో. దీంతో పాటు ప్రెసెంట్ తీసిన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇది లాస్ట్ ఇయర్దే. ఎన్ని రకాలు ఉన్నాయో భలే క్యూట్ గా ఉన్నాయి కదా. ఇది రీసెంట్ గా వెళ్ళినప్పుడు తీసినవి. అవి ఎంత క్యూట్ గా చూస్తున్నాయంటే ఫుడ్ వేశారనమాట వచ్చి. అవి వేయగానే మొత్తం అన్ని కలిపి ఒకసారి వచ్చేసాయి. నేను కాకపోతే ఆ టైంకి వీడియో తీయలేకపోయాను. తర్వాత నేను తీసే టైంకి అయితే ఒక్కొక్క చోటుకి వెళ్ళిపోయాయి. చూడండి ఎలా చూస్తున్నాయో అక్కడి నుంచి. తినడం మానేసి ఎలా చూస్తుందో ఎంత క్యూట్ గా. నాకు ఇవి కూడా బాగా నచ్చాయి అనమాట. దీని తర్వాత అయితే బర్డ్స్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇవన్నీ చిన్నవి. పార్ట్ 3లోని నేను పెద్దగా ఉన్న బర్డ్స్ ని నేను చూపిస్తాను. పార్ట్ 2 కన్నా పార్ట్ 3 ఇంకా ఎక్కువ ఉంటాయి యానిమల్స్. చూడడానికి కూడా చాలా బాగుంటది. అందుకే చెప్తున్నాను, ఈ పార్ట్ 2 ఈ రోజు చూస్తున్న వాళ్ళు వెయిట్ చేయండి. రేపే పార్ట్ 3 అప్లోడ్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. లేదు ఈ వీడియో రేపు చూస్తున్న వాళ్ళు ఒకసారి నా ఛానల్లోకి వచ్చి వీడియోస్ సెక్షన్ లోకి వెళ్ళి పార్ట్ 3 వీడియో చూడండి, చాలా బాగుంటది.
ఇక్కడ చాలా బర్డ్స్ ఉన్నాయి కానీ నేను సరిగ్గా అన్ని చూపించట్లేదు, కొన్ని మాత్రమే నేను చూపిస్తున్నా, ఎందుకంటే ఎండ్ ఉండడం వల్ల సరిగ్గా కనిపించలేదు అనమాట. అండ్ ఇక్కడ లైన్ గా ఒక్కొక్క రూమ్ టైప్ కదా పెట్టి అందులో పెట్టారు, రకరకాలైన బర్డ్స్ పెట్టారు, వాటి డీటెయిల్స్ అన్ని కూడా, అవి ఎంత లైఫ్ స్పాన్ ఎంత, ఏ ఫుడ్ తింటే, ఇవన్నీ కూడా బోర్డ్ పెట్టి ఇలా రూమ్స్ లా పెట్టి పెట్టారనమాట. అండ్ దీనికి కొద్దిగా ముందుకు వెళ్తే మేము లాస్ట్ ఇయర్ మేము చూసినప్పుడు క్లిప్ అనమాట, ఇది ఒక పెద్ద ప్లేస్ అన్నది ఇలా కడుతున్నారనమాట. అది ఎందుకా అనుకున్నాను, రీసెంట్ గా వెళ్ళినప్పుడు చూసాను, అవి డక్స్ కి ఇంకా కొంగలు క్రేన్ ఉంటాయి కదా వాటికి అనమాట. భలేగున్నాయి ఇవి, నిజంగా బొమ్మలు నడుచుకుని వెళ్ళిపోతున్నట్టే నాకైతే అనిపించింది, ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది వీటి దగ్గరికి వచ్చినప్పుడు. ఇది నేను షార్ట్ కోసం తీసాను కాబట్టి ఈ రేషియోలో ఉంది, నేను ఇవి షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను, రీసెంట్ గా జూకి వెళ్ళినవి, అవి కూడా మిస్ కాకుండా చూడండి. అండ్ ఈ వీడియో అయితే ఇంకా ఇంతే, వీటితోటే నేను ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియో ఇంతవరకు ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ.